హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మరో కీలక అప్డేటు విడుదల చేసింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ప్రకారం ఇప్పటికే తొలి 3 సిలిండర్ల పంపిణీ పూర్తయింది. సో ఎవరికైనా రెండో సిలిండర్ కానీ మూడో సిలిండర్ కానీ డబ్బులు రాకపోయిన వాళ్ళు ఉంటే ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే తాజాగా ఈ పథకంలో భాగంగా 4వ సిలిండర్ను కూడా ప్రవేశపెట్టారు. ఈ 4వ సిలిండర్ను ఈ డిసెంబర్ నుంచి మార్చి 31 మధ్యలో బుక్ చేసుకోవాలి. బుకింగ్లు ప్రారంభమయ్యాయా, సబ్సిడీ వెంటనే వస్తుందా అనే ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి. వాటికి సంబంధించిన క్లారిటీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఇప్పటికే 3 సిలిండర్లు బుక్ చేసినప్పటికీ డబ్బులు రాకపోయిన వారి సమస్యలపై ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది. మొదటి సిలిండర్ డబ్బులు తక్షణమే అందరికీ చేరాయి. కానీ రెండో సిలిండరు మూడో సిలిండర్ల సబ్సిడీలు కొంతమందికి లేట్ అయ్యాయి లేదా పడలేదు. కారణాలు ఏమిటో చూస్తే ఈకేవీసీ చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ లింక్ లేకపోవడం, అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు మరియు ఆధార్ పేర్లు ఒకేలా లేకపోవడం ముఖ్య కారణాలు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా గ్యాస్ ఆఫీసు లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈకేవీసీ చేయించాలి. అలాగే మీ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. పేర్లో మిస్ మ్యాచ్ ఉంటే కొత్త అకౌంటు, ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేస్తే సబ్సిడీ సులభంగా పడుతుంది. ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది, మీరు ఈకేవీసీ పూర్తి చేస్తే ఎన్పిసిఐ లింకు సరి చేస్తే పెండింగ్లో ఉన్న 3 సిలిండర్ల డబ్బులు 48 గంటల్లో జమ అవుతాయని చెప్పారు. సో మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈ డిసెంబర్ 30 తేదీ వచ్చేలోపు ఈ 3 సిలిండర్లలో మీకు ఏ సిలిండర్ డబ్బులు రాలేదో అవి జమ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక సిలిండర్కి సంబంధించి 870 రూపాయలు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చి 50 రూపాయల సబ్సిడీ విడుదల చేస్తుంది. మొత్తం కలిపి 920 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కు జమ అవుతాయి. ఇక ఇప్పుడు ముగిసిన సంవత్సరానికి సంబంధించిన 3 సిలిండర్ల బుకింగ్స్ నవంబర్ 30తో పూర్తయ్యాయి. బుక్ చేసిన డబ్బులు పడకపోతే నేను ముందు చెప్పిన 3 పనులు వెంటనే చెయ్యాలి. ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొదటి సిలిండరు మన లెక్క ప్రకారం 4వ సిలిండరు ఇప్పటికే బుకింగు ప్రారంభమైంది. ఇప్పుడు బుక్ చేస్తే వచ్చే నెలలో మీ అకౌంట్లో సబ్సిడీ చేరుతుంది. కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళ డిసెంబర్ నుంచి మార్చి వరకు తప్పనిసరిగా 4వ సిలిండరు బుక్ చేసుకోవాలి. అంటే మీరు ఈ డిసెంబర్లో బుక్ చేసుకోవచ్చు లేదా జనవరిలో బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి మార్చి వరకు టైం ఉంది. సో ఎప్పుడు బుక్ చేసినా కానీ మీకు డబ్బులు 920 రూపాయలు కొంచెం లేట్గా పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ నెలలో బుక్ చేస్తే మీకు జనవరి నెలలో పడే అవకాశం ఉంటుంది. సో మీరు 3 సిలిండర్ల డబ్బులు ముందు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోండి. 3 సిలిండర్లు వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా 4వ సిలిండర్ డబ్బులు కూడా వచ్చేస్తాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.